హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా 5 మినిట్స్లో సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ పోహా. ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ 5 మినిట్స్లోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఏదీ లేనప్పుడు ఇది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఎలా చేసుకోవాలి, సింపుల్ ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేద్దామా? అందుకు 1 కప్ అటుకులు తీసుకోండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం తీసుకున్న అటుకుల్ని ఆ వాటర్లో వేసి ఒకసారి అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 1 or 2 times వాష్ చేసుకున్నా పర్లేదు, నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు నాననివ్వండి అటుకుల్ని. ఆ తర్వాత వాటర్ మొత్తం ఆ అటుకుల నుంచి తీసి డ్రై చేసుకొని అటుకుల్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా అటుకుల్ని ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో 1 స్పూన్ పల్లీలు, 1/2 స్పూన్ శనగపప్పు, అలాగే 1 ఎండుమిర్చిని కూడా తుంచి యాడ్ చేసుకోండి ఆయిల్లో. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేయండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరిగి బాండీలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయ దోరగా ఫ్రై అవ్వాలండి. అదే టైంలో చిన్న టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకుంటాం. ఉప్పు, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోండి. ఉల్లిపాయని చక్కగా మగ్గించండి. ఈ విధంగా ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత మనం డ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని బాండీలో యాడ్ చేసేయండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ పోహా తినటం వల్ల విటమిన్ బి, B1, B2, B3, B6 విటమిన్స్ మన బాడీకి వస్తాయి. అలాగే జింక్, అలాగే పొటాషియం, మెగ్నీషియం కూడా మన బాడీకి అందుతుంది. ఫైనల్గా లాస్ట్లో ఒక్క నిమ్మబద్దని పైన స్ప్రింకిల్ చేసుకోండి. ప్లేట్లోకి సర్వ్ చేసి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి చక్కగా ప్లేట్లో అరేంజ్ చేసి ఇచ్చేయండి. చాలా టేస్టీగా, సింపుల్గా ఉండే ఈ రెసిపీని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది హై ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము, డైజెషన్ కూడా మంచిగా అయిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా జస్ట్ 5 మినిట్స్లో ఏ టిఫిన్స్ లేనప్పుడు ఇలా పోహా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఈజీగా తింటారు, మీకు కూడా త్వరగా పని అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్స్.